ద్వారా క్యాష్ విత్డ్రా చేసుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్. అలా ఏటీఎం ద్వారా క్యాష్ విత్డ్రా చేస్తే ఆ అకౌంట్ లో డబ్బులు తగ్గిపోనున్నాయి. ఎందుకంటే ఏటీఎం ద్వారా డబ్బులు విత్డ్రా చేస్తే పడే ఛార్జీలను బ్యాంకులు పెంచనున్నాయి. ఈ పెంపు ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త ఛార్జీలు క్యాష్ విత్డ్రాకే కాకుండా అకౌంట్ లో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే కూడా అమల్లో కానున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. ఎస్ రవిప్రసాద్, ఏటీఎంస్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సునీత. ఓవరాల్ గా ఏటీఎం ద్వారా క్యాష్ విత్డ్రాల్ చేసుకునే కస్టమర్స్ అయితే భారీ షాక్ అని చెప్పొచ్చు. అంటే ఏటీఎం ద్వారా క్యాష్ విత్డ్రాల్ చేసుకునే ఛార్జీలు పెంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. కొత్త ఛార్జీలు అయితే మే 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది సునీత. కొత్త విత్డ్రాయల్ ప్రకారం చూస్తుంటే ఫీజు 17 రూపాయల నుంచి 19 రూపాయలకు పర్ ట్రాన్సాక్షన్ పెంచింది. బ్యాలెన్స్ ఎంక్వైరీ విషయంలో వస్తే 6 రూపాయల నుంచి 7 రూపాయలకు పర్ ట్రాన్సాక్షన్ పెంచింది. అండ్ ఇది మే 1 నుంచి అయితే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అండ్ మెట్రో నగరాలు అంటే అర్బన్ ఏరియాలకు సంబంధించి అయితే మంత్లీ 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఆఫ్టర్ తర్వాత ఇది చార్జెస్ అయితే అప్లై అవుతాయి. అండ్ నాన్ మెట్రో అంటే రూరల్ ఏరియాలో మాత్రం 3 ఉచిత లావాదేవీలు ఉంటాయి. దాని తర్వాత ఈ కొత్తగా చార్జెస్ అయితే వర్తిస్తాయి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు అయితే తమ నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు పెంచాలని ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అయితే సబ్మిట్ చేశారు. సో ఆర్బీఐ అయితే అప్రూవ్ చేసింది మొన్న మార్చ్ 13 నుంచి. అండ్ అమల్లో మాత్రం మే 1 నుంచి అయితే వస్తుండొచ్చు. ఏటీఎం కొత్త ఛార్జీలు చూసుకుంటే ప్రతి లావాదేవీ క్యాష్ విత్డ్రాల్ వచ్చేసి 17 రూపీస్ ఉంటే దాన్ని 19 రూపీస్ చేశారు. అండ్ అంటే ఎంక్వైరీ అంటే క్యాష్ ఎంక్వైరీ విత్ మినీ స్టేట్మెంట్ కానీ స్టేట్మెంట్ చూస్తే 6 రూపీస్ తీసుకునే ఛార్జెస్ చేసేవాళ్ళు దాన్ని 7 రూపీస్ కి చేశారు. రవిప్రసాద్, ఈ ఇప్పుడు ఏటీఎం ఛార్జెస్ పెంపుకు సంబంధించి కూడా అటు సామాన్య ప్రజలు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? అంటే ఇది మే 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఆల్రెడీ మనకు తెలియకుండానే చాలా చార్జెస్ కట్ అవుతుంది. జనరల్ గా ఒక కామన్ పబ్లిక్ ఏంటంటే స్టేట్మెంట్ చూడడం కానీ మినీ స్టేట్మెంట్ చూడడం వల్ల ఎలాంటి చార్జెస్ కట్ అవ్వవు అనేది ఒక ఐడియా ఉంటుంది జనరల్ కామన్ పబ్లిక్ కి. కాకపోతే మనం ఓవరాల్ గా బ్యాలెన్స్ చూసుకుంటే మాత్రం అందులో మైనస్ అవుతుంది. అది దానికి కారణం ఏంటంటే ఇంటర్చేంజ్ ఛార్జెస్ అని ఉంటాయి. ఆ ఇంటర్చేంజ్ ఛార్జెస్ ప్రతి బ్యాంక్ కి ఉంటాయి. ఆఫ్టర్ 3 or 5 ట్రాన్సాక్షన్ తర్వాత ఏటీఎం వాడే ప్రతి ఒక్కరికి అయితే ఈ లావాదేవీలు ఉంటాయి. ప్లస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే డెబిట్ కార్డ్ త్రూ ఆన్లైన్ చేసే వాళ్ళకు కూడా ఛార్జెస్ వర్తిస్తాయి అనేది ఐడియా ఉండదు. సో అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే ఇంటర్చేంజ్ ఛార్జెస్ కూడా పెంచాలని అయితే ఎన్పిసిఐకి ఈ వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు అయితే అప్లై చేశారు. అది కూడా పెరిగితే మాత్రం మనకు ఆన్లైన్ ఛార్జెస్ కూడా ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా కొత్తగా పెంచిన ఛార్జెస్ అయితే ఒక విత్డ్రాల్ నుంచి అయితే 2 రూపీస్ అండ్ బ్యాలెన్స్ ఎంక్వైరీ మీద అయితే 1 రూపీ అయితే పెంచారు. ఇవైతే మే 1 నుంచి అయితే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది సునీత. రైట్ రవిప్రసాద్, థ్యాంక్ యూ.